వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఈ దేశం ఇటలీ రాజధాని రోమ్ పరిధిలోకి వచ్చినప్పటికీ ఇది పూర్తిగా స్వతంత్రంగా ఉంది. దీనికి సొంత ప్రభుత్వం, కరెన్సీ ఉంది. ఈ దేశం వైశాల్యం వచ్చేసి కేవలం 0.49 చదరపు కిలోమీటర్లు. అలాగే జనాభా దాదాపు 800. ఈ దేశం క్యాథలిక్ క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్. వాటికన్ నగరం మతపరంగా చాలా ముఖ్యమైనది. ఇక్కడ సెయింట్ పీటర్స్ బసిలికా, సిస్టీన్ చాపెల్, వాటికన్ మ్యూజియం వంటి ప్రసిద్ధ ప్రదేశాలుంటాయి. వాటికన్ నగరం 1929లో స్వతంత్ర దేశంగా మారింది. వాటికన్ నగర పరిపాలనను పోప్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఈ చిన్న దేశం పెద్ద బడ్జెట్ సమస్యను ఎదుర్కొంటోంది. ఇటీవల బాధ్యత స్వీకరించిన పోప్ లియో 14వ వ్యక్తి ముందున్నటువంటి అతిపెద్ద సవాలు వాటికన్ను లోటు బడ్జెట్ నుండి బయటపడేయడం. రోమన్ కాథలిక్ చర్చ్ వాటికన్ నగరం కేంద్ర పరిపాలనా సంస్థ అయినటువంటి హోలీ సీ 2021లో దాని ఆదాయం $878 మిలియన్ల US, కానీ ఖర్చు దానికంటే ఎక్కువగా ఉందని తెలిపింది. మరి ఈ దేశం డబ్బు ఎలా సంపాదిస్తుంది అంటే, వాటికన్ నగరం తన పౌరులపై ఎటువంటి పన్ను విధించదు, అలాగే ఎలాంటి బాండ్స్ను జారీ చేయదు. ఇక్కడి ప్రభుత్వం విరాళాలపై నడుస్తుంది. ఎవరైనా వాటికన్కు డబ్బును విరాళంగా ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ విరాళం నిరంతరం తగ్గుతోందట. దీంతో పాటు వాటికన్ ప్రభుత్వానికి మ్యూజియంలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ టికెట్ల అమ్మకాల ద్వారా కొంత ఆదాయం వస్తుంది. దీంతో పాటు దేశానికి 2 ప్రధాన ఆదాయ వనరులున్నాయి. మొదటిది, కానన్ చట్టం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్లు వార్షిక రుసుము చెల్లించాలి. వాటికన్కు విరాళాలు ఇవ్వడంలో అమెరికన్ బిషప్లు ముందంజలో ఉన్నారు. వారి సహకారం 1/3 కంటే ఎక్కువ ఉందట. మరి కొరత ఎందుకు వచ్చింది అంటే, వాటికన్ ప్రధాన ఆదాయ వనరు పీటర్ పెన్స్ అనేది క్యాథలిక్ చర్చిలో పోప్కి ఇచ్చేటువంటి విరాళం. దీనిని సాధారణంగా జూన్ చివరి ఆదివారం తీసుకుంటారు. ప్రతి సంవత్సరం పీటర్ పెన్స్ అమెరికా నుంచి $27 మిలియన్ తెస్తోంది. ఇది వాటికన్ ఇతర దేశాల నుంచి పొందేటువంటి ఆదాయంలో సగం. అయితే ఇది నిరంతరం తగ్గుతూ వస్తోంది. ఇది మాత్రమే కాదు, వాటికన్ సొంత సంస్థల నుంచి వచ్చేటువంటి ఆదాయం కూడా తగ్గుతోందట. ఇక క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా బిజినెస్ స్కూల్లోని చర్చ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రాబర్ట్ గెహ్ల్ మాట్లాడుతూ, వాటికన్ ఇప్పుడు అమెరికాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది అన్నారు.